సార్ నాగార్జున గారు చెప్పారు, వంశకృష్ణ గారు మరి అదేదో 40% మాకు ఉంది కదా, మరి దానికి తగ్గట్టుగా మాకు కూడా అధికారం ఇవ్వచ్చు అనేసి అంటున్నారు. నిన్న చంద్రబాబు గారు కూడా అదే అన్నారు, ముఖ్యమంత్రి ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామనేసి. మరి క్యాబినెట్లోకి తీసుకొని కలిసిమెలిసి పనిచేయచ్చు కదా మీరంతా. మరి అదే సార్, పోనీ సింగిల్ సింహం అలా చెప్పుకున్న వ్యక్తి 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకున్న వ్యక్తి ఇలా ఈరోజు బఫూన్ అయిపోయాడు. చివరికి మరి అట్లా అయిపోయాడు. మన రామారావు గారు అంటారు, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలో తప్పేంటి అంటాడు. అసలు ఆయన మాట్లాడటమే తప్పేంటి అని మీరు అనుకోవడమే మాకు కావాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు పాటించడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు పాటించడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. మాకు కూడా అయ్యే కావాలి. ఇక ఆ విషయానికి వస్తే మరి రామారావు గారు పదే పదే మరి స్పీకర్ గారి గురించి, ఆయన మాట్లాడినటువంటి భాష గురించి బాగా బాధపడతా ఉన్నారు. రోజా గారి మీదే మొన్న కూడా రోజా గారి గురించి అన్నాడు, ఈ రోజు కూడా రోజా గారి గురించే అన్నాడు. రోజా గారిని తప్ప ఎవరిని కూడా ఎప్పుడు అనలేదే. మరి ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. రోజా గారు ఏం మాట్లాడితే అనాల్సి వచ్చింది? రోజా గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఆ రోజు స్పీకర్ గారు అన్నటువంటి ఏంటి? స్పీకర్ గారు కూడా లేడు, ఆయన నర్సీపట్నం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు. మరి అదే స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ రాజకీయ ఎల్ అన్నాడు. స్పీకర్ చైర్లో కూర్చొని రాజకీయ ఎల్ అన్నాడు. కమ్మ వైరస్సా కరోనా వైరస్సా అన్నాడు. నిద్రపోయాడు స్పీకర్ చైర్లో కూర్చొని గురకబెట్టి. ఇవన్నీ కనపడవు. రోజా గారి మీద మాట్లాడినప్పుడంట ఈయన కామ్గా కూర్చున్నాడంట. మేము అసలు పల్లెత్తు మాట అనలేదంట. ఒకటి అనడానికి మీకు ఆస్కారం లేదు బ్రదర్. అక్కడ ఇప్పుడు కుప్పంలో ఏదో నీళ్ళు అయిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు సార్. దాని మీద మరి మేము రెస్పాండ్ అవ్వాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఎవరికైతే అనుమానం ఉందో వెళ్ళి ఆ కాలువలో నుంచోమనండి. అనుమానం ఎవరికైతే ఉంటే వాళ్ళ నాయకుడికి ఎవరికి ఉందో, ముఖ్యమంత్రి స్థాయిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఉన్న కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి ఎవరికైనా అనుమానం ఉంటే వెళ్ళి ఆ కాలువలో నుంచోమనండి. ఆ తర్వాత జరిగే వాటికి మేము బాధ్యులు కాదు. కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది వీటి గురించే. ఈ ఫేక్ ప్రచారాలను అరికొట్టడానికి చట్టం తీసుకొస్తాం. రాష్ట్రాభివృద్ధిలో సార్ మేము గత ఆగస్టులో చూసుకుంటే 55,000 కోట్లు గూగుల్ పెట్టుబడులు వచ్చాయి. 560 కోట్ల రూపాయల యాపిల్ విడిభాగాల తయారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వాటిని చెప్పుకోలేక వీళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టడంలో మేము బిజీగా ఉన్నందుకు మాకు చాలా బాధగా కూడా ఉంది రాజు. ఈ ఫేక్ ప్రచారాల గురించే వీళ్ళు చేస్తున్నటువంటి చిన్నయే పెద్దవి అవుతాయి. ఏదైతే ఇందాక నాగార్జున గారు చెప్పారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి నా పెన్షన్ తీసేశాడని చెప్పి చెయ్యనక పెట్టుకుని వచ్చి ఒక వ్యక్తి వీడియో చేశాడు. మేము గనక ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోయినట్లయితే గనక నిజంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతను చేయి తీసేసి నిజంగానే ఇతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఇతను పెన్షన్ తీసేశాడని చెప్పేవాళ్ళు. మేము ఈ రోజు ఆ వ్యక్తిని కాపాడాం. సో అట్లాంటి ఫేక్ ప్రచారాలు, చిన్న ఫేక్ ప్రచారాలు ఇవన్నీ పెద్ద అయిపోయి గతంలో ఏదైతే మేము డ్యామేజ్ అయ్యామో అలాగే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కూడా, ఏదైతే ఈరోజు యువతకి భరోసానిచ్చేటటువంటి 55,000 కోట్ల గూగుల్ పెట్టుబడి, సో దాన్ని కూడా చెప్పుకోకుండా ఇంత బిజీగా మమ్మల్ని ఫేక్ ప్రచారాల్లో పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత ప్రమాదకరమో మనం అందరం కూడా ఆలోచించాలా సార్. ఇంకోటి వీళ్ళు ఇందాక ఒక పెద్ద మనిషి మాట్లాడతా సార్ ఒక్క నిమిషం. ఈ పెద్ద మనిషి మాట్లాడతా ప్రజాస్వామ్యం మాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా అంటున్నారు. అంటే స్వేచ్ఛ అంటే ఏంది? బాబాయ్ పేగలు కోయటం స్వేచ్ఛ. ఇందాక మా సోదరులు చెప్పినట్టు అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళకపోతే ఆయన చేయి తీసేసే రైట్ కూడా మాకు లేదా ఈ ప్రజాస్వామ్యంలో అంటారు సార్ వీళ్ళు. అలాగే ఉంది. రామారావు గారు రాజు గారు, ఇక్కడ ఒక అంశం అండి. నాగార్జున గారు చెప్తే చాట్ జీపీటీ అంటే దాంట్లో సగానికి పైన తప్పులు వస్తాయి. ఆయనకు అర్థం కాలేదు, ఇంకా తెలుసుకోవాలా. చాట్ జీపీటీ ప్రకారం ఇక్కడ పాలన ఇవన్నీ చేస్తామంటే విషయం అవుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ చాట్ జీపీటీలు దీని గురించి మాట్లాడుతున్నారంటే ఇక చర్చా వేదిక వచ్చి రామారావు గారు మన టిష్యూ పేపర్ కాదండి. కుమార్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి, జగన్ గారు కూడా మాజీ ముఖ్యమంత్రి కాదు. ఇక్కడ మీకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క శాసనసభ పక్ష నాయకుడు, ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రితో పాటు. అది అర్థం చేసుకోండి. అట్లా శాసనపక్ష నాయకుడే, మీ పార్టీ తరఫున శాసనపక్ష నాయకుడే. మేము అసెంబ్లీకి రమ్మని చెప్తున్నాం సార్. గూగుల్ బ్యాచ్ ఆపు నీ సోది. నువ్వు
తెలుగుదేశం ఓకే సార్, పార్టీ ఓకే, ప్రతినిధిగా ఓకే. వచ్చావా, కోట ఓకే, రామారావు ప్రతినిధిగా అంటే వచ్చావా, లేకపోతే రామారావు గారు కాంగ్రెస్ ఒళ్ళు పార్టీ దగ్గర ప్రతినిధిగా పెట్టుకో ఉండి మాట్లాడు. వాళ్ళ కార్యక్రమం అర్థం కాదు ఇక్కడ. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు చెప్తున్నా. చెప్పట్లా. ఒళ్ళు దగ్గర పెట్టుకో అలాంటి మాట్లాడు. మాట్లాడద్దు ప్లీజ్. నాగార్జున గారు అలాంటి మాట్లాడద్దు. గేదెలు కాసుకున్నావు నువ్వు డిబేట్ కి వచ్చి గేదెలు అది కాసుకున్నావా బండారు వంశీ గారు కూడా ముఖ్యమంత్రి మిమ్మల్ని పంపిస్తా గుర్తుంచుకోవాలా. సార్ ఐటీడీపీ అనే వాళ్ళు పేటిఎం బ్యాచ్ ఎవరంటే ఐటీడీపీ వాళ్ళు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదండి, జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు కదా, విషయ సంస్కృతికి బీజాలు వేస్తూ 250 పైగా యూట్యూబ్ ఛానల్స్ ఎన్టీఆర్ భవన్ తెలంగాణ నుంచి నడిపిస్తున్నారు కదా, ఇవన్నీ తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ మేము భయపడేది ఏంటండి, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క తప్పుల్ని ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపుతుంటే ఆయన సమాధానం చెప్పలేక హైదరాబాద్ పారిపోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నాడు? అసలు వేరే వాళ్ళ సినిమాకి అర్హత లేకపోయినా కూడా 700 రూపాయలు టికెట్ పెంచుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి అధికార మదంతో. ఇది తప్ప కాదా? వాళ్ళకి అర్హత లేదు ఆ సినిమాకి. ఏదైతే జిఎస్టీ కట్టినటువంటి ఆ రిసిప్ట్ దాంట్లో దాదాపుగా ఇంత ఉండాలని చెప్పినటువంటి దాంట్లో ఎక్కడా కూడా లేదు కదండి. అర్హత లేనటువంటి అంశాల మీద వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే ఇంకొక అంశం అండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురంలో అండి సముద్రం కొట్టుకుపోతుందాన్ని ఇమీడియట్ గా గోడ కట్టిస్తానన్నాడు, కట్టించలా. చెప్పకపోయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు కృష్ణానది వరద పరివాహక ప్రాంత వాసులు కట్టించారు కదండి. ఆపేసేయండి సార్, టిష్యూ పేపర్ చావటం ఆపేసేయండి. రిటైనింగ్ వాళ్ళు మీరు కట్టించలేదు, మీరు శంకుస్థాపన చేశారు అంతే. అనవసరమైనటువంటి మాట్లాడద్దు సార్. మీరు తప్పులు చెప్పొద్దు సార్, నిజాలు మాట్లాడండి మీరు కూడా. ఓకే 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 రామారావు గారు. సార్ రామారావు గారు మన సముద్రాలకు ఆనకట్లు మళ్ళీ అర్థం. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. అదే ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి అది సెంట్రల్ గవర్నమెంట్ది, దాని మీద చాలా చాలా నిపుణులు రావాలి. ఆ కోతకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నుంచి వస్తుంది, అవన్నీ కూడా తెలుసుకోవాలి మనం. కృష్ణానదికి మీరు రిటైనింగ్ వాళ్ళు అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టేసేటటువంటి అవకాశం ఉంది. మరి మీరు కట్టారో లేదో నాకు తెలియదు, కానీ అది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కానీ ఉప్పాడ తీర ప్రాంతంలో చేయాలి అంటే మాత్రం ఇది ఉంది. ఒక్కసారి క్లోజ్ చేద్దాం. ముందుగా సుజాత గారు ఒక 1 minute మేడం కన్క్లూడ్ చేయండి ప్లీజ్, టైం అయిపోయింది అనుకోండి. సార్ వైసీపీ అంటేనే ఫేక్ ఫ్యాక్టరీ, అది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా లేకపోయినా ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నా కూడా సేమ్ అదే ఫేక్ డ్రామాలు. రోజుకొక కొత్త డ్రామా, రోజుకొక గుడ్డ కాల్చి మొహాన్ని వేయడం, అది మేము ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది రా నిజం అని చెప్పి ప్రజలకు చూపించుకోవడం. జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు తెలియకుండా వీళ్ళు రోజుకొక ఫేక్ న్యూస్ వేస్తున్నారు. మరి అప్పుడు కోడికత్తి డ్రామా అన్నారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు విచారణకు హాజరు కాలేదు, ఆ అబ్బాయిని బలిపశువుని చేశారు. తర్వాత గులకరాయి అన్నారు, అదేమైందండి? నారాసురు రక్త చరిత్రని బాబు గారి మీద వేశారు. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి ఆ కేసు ఎందుకు అప్పగించలేదండి? ఈ రోజు రైతుల గురించి ఫేక్ న్యూస్, ఈ రోజు కృష్ణానది మీద రిటైనింగ్ వాళ్ళు మీరు కట్టారా? అబద్ధాలు చెప్పడానికన్నా అంతగా ఉండాలండి. అంటే మీరు వచ్చి శంకుస్థాపన చేసేస్తే మీరు కట్టేసినట్టేనా? విజయవాడ దుర్గగుడి మీరు కట్టేసినట్టేనా? ఇలాగే ఫేక్ ప్రచారాలు చేసుకున్నారు. మరి ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నారు, మీకు కనీసం మినిమం కామన్ దానికి నిపుణులు రావాలి, దాని మీద చర్చలు జరగాలి, ఒక రిపోర్ట్ తయారు చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాలి, అక్కడి నుంచి నిధులు రావాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెప్పినవన్నీ 75% హామీలు ఇప్పటికే ఆల్రెడీ అమలవుతున్నాయి. మీకు లిస్ట్ కావాలంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజు ప్రచారాలు మానవ ఎప్పటికైనా